నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు వేడి మీద ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సినిమా వచ్చింది. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి సినిమా. 2019 ఎలక్షన్స్ ముందర యాత్ర అనేటువంటి సినిమా ఒక సంచలనమైంది. ఇప్పుడు అదే తరహాలో యాత్ర 2 దానికి సీక్వెల్గా వచ్చేటువంటి సినిమా రిలీజ్ అయింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం ముందర జరిగినటువంటి పరిణామాలు, విభజన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, ఈ అంశాలన్నీ కూడా ఈ సినిమాలో చర్చించినటువంటి పరిస్థితి. ఈ సినిమా అసలు ఎలా ఉంది, ఎవరిని టార్గెట్ చేశారు, ఎవరిని ఆకట్టుకున్నారు, అలానే సినిమాలో మెప్పించేటువంటి అంశాలు ఏంటి, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన KPHBలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. యాత్ర 2 సినిమా అంటే పొలిటికల్ సినిమాలకి ఒక సీజన్ లాగా ఎలక్షన్స్ ముందర ప్రతిసారి వస్తుంది. ఇప్పుడు యాత్ర 2 రిలీజ్ అయింది. ఎలా ఉంది, మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా ఈ పొలిటికల్ సినిమాలు వస్తున్నప్పుడు ఏదో ఒక ఏకపక్షంగా ఒక పార్టీకి మాత్రమే, ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాసే లాంటి సినిమాలే వస్తుంటాయి. ఒక తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అభిమానులు కనుక, తెలుగుదేశం పక్షం వాళ్ళు కనుక తీస్తే వీళ్ళ మీద దుమ్మెత్తిపోయటం, లేకపోతే ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీస్తే వాళ్ళ మీద దుమ్మెత్తిపోయటం లాంటిది ఉంటుంది. కానీ ఈ సినిమా వరకు ఏంటంటే ఆ దుమ్మెత్తి పోసుకోవటం, లేకపోతే తీవ్రస్థాయి విమర్శలు చేసుకోవటం, ఒకళ్ళనొకళ్ళు ఆక్షేపించుకోవటం లాంటిది కాకుండా ఈ సినిమాలో ఒక నీట్ ప్రజెంటేషన్ అనేది ఉంది. యాత్ర 2 అనేటువంటిది ఒక ఎన్లైటెడ్గా పిక్చరైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్యారెక్టర్స్ డిజైన్ చేసుకున్నటువంటి విధానంలో కానీ ఒక డీసెన్సీ కనిపిస్తుంది. ఏదో రాజకీయపరమైనటువంటి సభల్లో మాట్లాడుకునే భాష కానీ, తిట్టుకునే తిట్లు కానీ అలాంటి వాతావరణం ఎక్కడ ఒక రచ్చేడు వాతావరణం అన్నట్టు కనిపిస్తుంది. రాజకీయాలు ఉంటే బాగుండు అనిపించేలా తీశారు. అది ఒక విమర్శ అయినా, ప్రతి విమర్శ అయినా, ఏదైనా సరే రాజకీయాల ప్రత్యర్థులైన ఎత్తుగడలైనా ఏవైనా సరే ఒక డీసెంట్ వేలో ప్రజెంట్ చేయడం అనేటువంటి దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చాలా నీట్గా 1 కూడా దాదాపు అలాంటి స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్తోనే మమ్ముట్టి లీడ్ రోల్లో వచ్చినటువంటి సినిమా, మంచి టాక్ వచ్చింది సినిమా. ఇప్పుడు అలా కంపేర్ చేసి చూసినప్పుడు యాత్ర 2 కూడా ఆ లెవెల్ ప్రమాణాలు, ఆ లెవెల్ డీసెన్సీ మెయింటైన్ చేశారా? 100%. యాత్ర 2లో కంటే కూడా యాత్ర 2లో మేకింగ్ వాల్యూస్ ఇంకా బాగున్నాయి, ప్రజెంటేషన్ వాల్యూస్ ఇంకా చాలా నీట్గా ఉన్నాయి. తీసుకున్నటువంటి కంటెంట్ని ఎంత నీట్గా ప్రజెంట్ చేయొచ్చు, ఎంత హుందాగా ప్రజెంట్ చేయొచ్చు అనేటువంటి విషయంలో మాత్రం చాలా చాలా గొప్ప ప్రజెంటేషన్ ఇచ్చారు డైరెక్టర్ మహివి రాఘవ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. ఏంటి అసలు ఇతివృత్తం ఏంటి? ఎందుకంటే యాత్ర అనగానే అందరూ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర మీద ఫోకస్ చేసి తీశారు అన్నారు. సో అక్కడ వరకు అది ఎస్టాబ్లిష్ అయింది. యాత్ర 2 ఏంటి ఎలిమెంట్స్ ఏమేమి తీసుకున్నారు? యాత్ర అంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన యాత్ర, పాదయాత్ర అనేటువంటిది యాత్ర 1. ఈయన చేసినటువంటి పాదయాత్ర, తర్వాత ఈయన అధికారంలోకి రావటం, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఏ విధంగా ఆయన అధిష్టానానికి ఎదురు తిరిగి సొంతంగా తనదైన వ్యక్తిత్వాన్ని, తనదైనటువంటి ముద్రని ఆవిష్కరించుకోవటం కోసం ఎలాంటి తిరుగుబాటు చేశాడనేటువంటి అంశాలు ఈ పార్ట్లో వస్తాయి. ముఖ్యంగా ప్రోగ్రెసివ్ పార్టీ అని పెట్టారు కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి తెలుగునాడు అని పెట్టారు. దీంట్లో ఒకటి అదే నేను అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వ్యూహం అనేప్పుడు ఒక సినిమా వచ్చింది. కుట్రలో కుతంత్రాలు ఏదో జరిగిపోతుంది అని చెప్పిన ఆ ట్రైలర్లు, అవి పేర్లు కూడా అవే పెట్టేసి నానా రాద్ధాంతం రచ్చ చేసి సెన్సార్ బోర్డు ఎలా పర్మిషన్ ఇచ్చిందో తెలియదు, కోర్టులు చివర సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఈ యాత్ర 2 ఇవన్నీ బ్రేక్ చేసుకుని ఎలా రాగలిగింది చాలా సైలెంట్గా థియేటర్స్లో? అంటే ఆ నీట్ ప్రజెంటేషనే అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు దాని సినిమాలో ఉన్నటువంటి రచ్చ, ఆ సినిమాలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఒక గందరగోళపు వాతావరణం ఈ సినిమాలో కనిపించదు. ఒక కక్ష సాధింపు కోసమో, లేకపోతే ఎదుటోళ్ళ మీద ఒక వెంజియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నటువంటి సినిమా లాగా కాకుండా పొలిటికల్ సినిమానే, రాజకీయ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అనుకూలమైనటువంటి కథాంశంతోనే, ఆ కంటెంట్తోనే తీసినటువంటి సినిమా అయినప్పటికీ కూడాను ఏ నీట్ ప్రజెంటేషన్ చూసిన వాళ్ళందరికీ కూడాను ఎస్ ఆఫ్ కోర్స్ వాళ్ళ యాంగిల్ వాళ్ళకు ఉండొచ్చు, ప్రజెంట్ చేసింది వాళ్ళ యాంగిల్లోనే, అందులో డౌట్ ఏం లేదు. వైఎస్ఆర్సీపీని పూర్తి స్థాయిలో సమర్థిస్తూ, జగన్ని క్యారెక్టరైజేషన్ని ఎలివేట్ చేస్తూ తీసినటువంటి కంటెంట్ అయినప్పటికీ కూడాను ఆ నీట్నెస్ కారణంగా, ప్రజెంటేషన్ వాల్యూస్ కారణంగా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఇంకోటి, ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ ఆల్రెడీ వచ్చినాయి. ట్రైలర్లో వచ్చిన డైలాగ్స్, కొంత దుమారం రేపినటువంటి డైలాగ్స్, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని రిజంబుల్ అయినటువంటి క్యారెక్టర్ ఇందులో ఒకటి ఉంది. ఆ క్యారెక్టర్ అధిష్టానాన్ని ఎదిరిస్తున్నటువంటి సీను, ఇవన్నీ ఏంటి అసలు? ఎలా జగన్మోహన్ రెడ్డి రిజంబుల్ అయ్యే క్యారెక్టర్ అంటే డైరెక్ట్ జగన్ రెడ్డి అని పేరు, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి అని పెట్టడమే రాజశేఖర రెడ్డి గారి వీళ్ళ పేర్లన్నీ ఒరిజినల్ నేమ్సే పెట్టారు.
వీళ్ళ పేర్లన్నీ ఒరిజినల్, అవతలవన్నీ కూడా కల్పిత అవతలవన్నీ కూడాను పాత్రలకు వేరే ఫిక్షనల్ నేమ్స్ పెట్టడం జరిగింది. అదే నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఆవిడ సోనియా గాంధీ మ్యాటర్ వచ్చినప్పుడు మేడం అంతవరకే ప్రస్తావన, మిగతా ఎవరి పేర్లు ప్రస్తావించలేదు అక్కడ. ఓకే అంటే చూస్తే ఆ క్యారెక్టర్ని బట్టి మనం రిజంబుల్ చేసుకోవాలి. గులాం నబీ ఆజాద్ అని ఆ గెటప్ను బట్టి, ఓకే ఓకే కేవీపీ రామచంద్రరావు అని మన సుబలేఖ సుధాకర్ గారు చేసిన క్యారెక్టరు, రోసే గారిని బట్టి రోసే గారి క్యారెక్టరు, ఆ పర్సన్ బట్టి వీళ్ళని బట్టి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టరు, వాటిని చూసుకుంటే ఆ పేర్లు మాత్రం కొంచెం విచ్చేయటం జరిగింది. అంటే ప్రజెంట్ డే పాలిటిక్స్లో ఉన్న లీడర్స్ గత రాజశేఖర రెడ్డి గారి టైంలో 10 ఏళ్ల క్రితం జరిగిన రాజకీయాల్లో ఉన్న లీడర్స్ అందరూ ఈ సినిమాలో వస్తారా ఈ క్యారెక్టర్స్లో? అన్నీ అంతగా ప్రామినెంట్ క్యారెక్టర్స్గా చూపించలేదు. మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి, భారతి అండ్ విజయమ్మ, తల్లి విజయమ్మ గారు, వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్లు చూపించలేదు. షర్మిల ప్రస్తావన అనేటువంటిది లేదు అసలు. షర్మిల అనేటువంటి ఒక చెల్లెలు ఉంది, అన్న వదిలిన బాణం అంటూ. ఆ బాణం అనేది ఎక్కడ అన్న వదిలిన బాణం కనిపించలేదు, వదిలేసిన బాణం కనిపించలేదు. అంతవరకు ఆ షర్మిల ప్రస్తావన ఎక్కడా లేదు, షర్మిల గారిది లేదు. తర్వాత ఇంకా కొన్ని రాజకీయ పరమైనటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. ఓకే చాలా రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం మొదలు కావడం, అంటే సినిమా టేక్ ఆఫ్ వచ్చేసి రాజశేఖర రెడ్డి గారే ఉంటారు. 1 గంట 20 నిమిషాల సేపు ఆ మమ్ముటి క్యారెక్టరు, రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ ఏ విధంగా ప్రజలకు చేరువైంది, ప్రజల అభిమానాన్ని ఏ విధంగా సొరగొందనేటువంటి టాపిక్స్ని, వాటిని అంశాలని చాలా చాలా హృదయంగా తీశారు. అసలు అభిమానులు కాని వాళ్ళు కూడాను చాలా మూవ్ అయ్యేలాగా, గుజ్బం ఫీల్ అయ్యేలాగా ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి. సినిమాలో 2 సన్నివేశాలు బాగా హైలైట్ ఉన్నాయని ఒక టాక్ వచ్చింది. ఒకటి ఫస్ట్ ఆయన ఇంట్రడ్యూస్ చేసేటువంటి సీన్, రాజశేఖర రెడ్డి గారు ఆయన కుమారుడిని అందులో ఇంట్రడ్యూస్ చేసేటువంటి సీన్ బాగా తీశారు అన్నారు. ఇంకోటి అధిష్టానాన్ని ఎదిరించే సీన్. ఈ 2 కూడా అదే కాదు, అసలు ఫస్ట్ హాఫ్లో వచ్చిన సీన్స్ అన్ని ఒక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక పర్సనాలిటీ రాజకీయాల్లో ఎమర్జ్ అవుతున్నటువంటి తీరుని ఒక్కొక్క సన్నివేశం ద్వారా ప్రజెంట్ చేసిన విధానం సింప్లీ సూపర్. ఆర్టిస్టులు ఎలా సెట్ అయ్యారు అందరూ? సూపర్. ఆర్టిస్టుల సెలక్షన్ అనేటువంటి దానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డైరెక్టర్కి. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్గా చేసింది జీవా. చాలా చక్కగా పర్సనాలిటీ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ డైలాగు కానీ, ఆ మ్యానరిజమ్స్ కానీ సూపర్. అలాగే ఇక ఆల్రెడీ ప్రూవ్డ్ మమ్మూటి గారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా చేశారు. ఇంకా అలాగే మిగతా అన్ని క్యారెక్టర్స్లో సచిన్ కడేకర్, అక్కడ రాజకీయంగా ఆయన ఏ క్యారెక్టర్తో పెట్టారో అర్థం కాదు కానీ త్రూ అవుట్ చాలా మంచి క్యారెక్టర్ చేశాడు సచిన్ కడేకర్. అంటే మామూలుగా గులాం నబీ ఆజాద్ తర్వాత అక్కడ ప్రామినెంట్ పర్సన్స్ ఎవరు ఆ రోజుల్లో చక్రం తిప్పినటువంటి పర్సన్ ఎవరో తెలియదు కానీ ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సచిన్ కడేకర్ చేసినటువంటి క్యారెక్టర్. ఇంకా కేవీపీ రామచంద్రరావు క్యారెక్టర్ అనుకోవటానికి వీలున్నటువంటి క్యారెక్టరు మన సుబలేఖ సుధాకర్ గారు చేశారు. అందరూ ఆర్టిస్టులు అందరూ పర్ఫార్మెన్స్ సూపర్గా చేశారు. చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నట్టున్నాయి. రాయలసీమ నేపథ్యానికి, కడప నేపథ్యాన్ని కేవీపీ రామచంద్రరావు క్యారెక్టర్ ద్వారానే ఈ కడప తాలూకు ఇదిని, ఆ పవరు, ఇదిని, ఆ విగర్ని ప్రజెంట్ చేశారు. జగన్ క్యారెక్టర్లో ఉన్నటువంటి మొండితనాన్ని, ఆ క్యారెక్టర్లో ఉన్న పట్టుదలని, ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి ధైర్యాన్ని ఈ క్యారెక్టర్ ద్వారా హైలైట్ చేయడం జరిగింది. ఇంకోటి సినిమా యాత్ర అంటే ప్రజాప్రస్థానం తర్వాత 2019లో అధికారం రావడం, ఇక్కడ వరకు కంటిన్యూ అవుతుందా కదా? 2019లో అధికారం రావటం, తను చివరి దాకా వచ్చేసి లాస్ట్ సీన్లో వచ్చేసేసి ఆ జీవా ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి అధికారం అక్కడ ప్రమాణ స్వీకారం చేయటం దాకా జరుగుతుంది. అది కథా వస్తువు, కథా కాల పరిమితి. అది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన సన్నివేశాన్ని కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువగా లాగలేదు. ఆ నల్లమల అడవుల్లో అది జరగటం, యాక్సిడెంట్ జరిగిందని చెప్పడం, చనిపోయాడనేటువంటి రియాక్షన్స్ చూపించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలని చక్కగా నీట్గా ఆర్డర్ తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానమైనటువంటి పాత్రధారి, సరే జగన్మోహన్ రెడ్డి గారి లీడ్ రోలు, హీరో స్టోరీ కాబట్టి ఆయన ఎలిమెంట్ ఓకే. మిగతా 2 ప్రధానమైనటువంటి క్యారెక్టర్ రాజకీయంగా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు అలానే పవన్ కళ్యాణ్ గారు. ఆ వ్యూహం సినిమా ఆగిపోవడానికి కూడా రీజన్ ఆ క్యారెక్టర్స్ మీద వేసినటువంటి డైలాగ్స్. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కానీ, లోకేష్ గారి క్యారెక్టర్ కానీ, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ ఇవి ఎలా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ మాత్రమే ఉంది. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఒకటే తప్ప ఇక మిగతా లోకేష్ క్యారెక్టర్, మిగతా వాళ్ళందరినీ సన్నిహితులుగా చూపించారు తప్ప ఎవరు క్యారెక్టర్ ఏంటనేటువంటిది చెప్పగలిగిన పరిస్థితి లేదు, స్పెసిఫికేషన్స్ లేవు. ఆయన చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ మాత్రం త్రూ అవుట్ ఉంటుంది. అలాగే లోకేష్ ప్రస్తావన ఎక్కడ ఉంటుంది, లోకేష్తో అక్కడ సోఫాలో కూర్చొని ఉన్నట్టుగా అతనే లోకేష్ అని అనుకునే స్థాయిలో, అంతే తప్ప లోకేష్ ప్రస్తావన ఎక్కడా లేదు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తావన అయితే అసలు లేనే లేదు.
ఓకే. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో మరి మూడో ప్రధానమైనటువంటి పార్టీ అది 2014లో గెలవడానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి కూడా జనసేన పాత్ర చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. కానీ ఆ పాత్రకి ఇందులో పాత్ర లేకుండా చేశారు. అసలు పాత్ర అనేది లేదు. ఏదో ఒక అనామకమైనటువంటి ఒక పార్టీతో చేతులు కలిపినప్పటికీ కూడాను సౌదప్పి కన్నులొట్టపోయినట్టుగా మాత్రమే అధికారంలోకి వచ్చాము మనము అని చంద్రబాబు నాయుడు క్యారెక్టర్తో అనిపిస్తాం అనేటువంటిది జరిగింది. అనామక పార్టీ జనసేన అనేటువంటిదికి రిఫర్ అయ్యేలాగా ఒక ఇండికేషన్ వచ్చేలాగా అంటే ఇగ్నోర్ చేశారు. అది అప్రధానం అనేటువంటి కాన్సెప్ట్లో ఇగ్నోర్ చేసినటువంటి క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ కానీ ఆ పార్టీ కానీ ప్రాధాన్యత అనేటువంటిది ఏమాత్రం ఇవ్వలేదు. పొలిటికల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపించవచ్చు? ఎన్నికల సమయం కదా ఈ సీజన్. సినిమా ఎంగేజింగ్గా ఉంది. సినిమా ఎంగేజింగ్గా ఉండటం, ఇంట్రెస్టింగ్గా సాగటం, ప్రతి సన్నివేశం ఐడెంటిఫికేషన్ అనేటువంటిది జరిగింది. అటు జగన్ని జైల్లో వేసినప్పుడు కానీ ఆ మొండితనం, అతని తాలూకా ధైర్యంగా. యాక్చువల్గా జగన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో అధిష్టానాన్ని ఎదిరించి ఇంత మొండిగా నిలబడటం అనేటువంటిది రాజకీయాల్లో ఎప్పుడు మనం చూసుండం. ఒక వ్యక్తి మన ఇండియన్ పాలిటిక్స్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేటువంటిది ముఖ్యమంత్రులను ఏ విధంగా మార్చడం కానీ, ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రతి దగ్గర నుంచి సెంట్రల్ దగ్గర నుంచి కాలింగ్ బెల్ నొక్కినటువంటి పద్ధతిలోనే ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ పరిపాలన అనేటువంటిది సాగింది. అలాంటి స్థితిలో అధిష్టానంలో సోనియా గాంధీ లాంటి వ్యక్తిని ఎదిరించేసి తనకదైన అస్తిత్వాన్ని చాటుకున్నటువంటిది చాలా గొప్ప. ఆ క్యారెక్టర్లోనే గొప్ప ఇది ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ క్యారెక్టర్లోనే చాలా మొండితనము, ధైర్యము, ఆ ముందుకెళ్ళేటువంటి తత్వం ఉంది. దాన్ని చాలా అద్భుతంగా ప్రొజెక్ట్ చేశారు ఈ సినిమా. మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, చాలా గూస్ బంప్స్. చాలా సందర్భాల్లో థియేటర్లో క్లాప్స్ చాలా తీవ్ర స్థాయిలో రావడం జరిగింది. థియేటర్ రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి రెస్పాన్స్. పొలిటికల్గా ఇది ఎలాంటి ప్రభావం చూపించదంటారా? పొలిటికల్గా కూడా డెఫినెట్గా ఉంటుంది. అదే ఇలాంటి సినిమాని ఇంత డీసెంట్గా ప్రజెంట్ చేస్తే ప్రతిపక్షాలని కూడాను చీప్గా విమర్శించకుండా, ప్రతిపక్షాలను చాలా అవహేళన చేస్తూ మాట్లాడినట్టుగా కాకుండా ఆనాటి రాజకీయ పరిణామాలు ఎలా జరిగినాయి, ఏం జరిగినాయి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, అవి నిజాలను మనం అనుకోవటానికి లేదు. దిస్ ఈజ్ దేర్ స్టోరీ టెల్లింగ్. వీళ్ళ స్టోరీ టెల్లింగ్ ఇది. అయితే ఆ స్టోరీ టెల్లింగ్ని ఎంత నీట్గా చూపించారనేటువంటిదే మనం అభినందించాల్సిన విషయం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంగేజింగ్ మూమెంట్స్ సినిమాలో చాలా ఉన్నాయి, గూస్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఓదార్పు యాత్రకి వెళ్తున్నప్పుడు, ముఖ్యంగా ఓదార్పు యాత్రకి వద్దు అని హైకమాండ్ చేస్తే వెళ్ళాలి, నా తండ్రికి నేను ఇచ్చినటువంటి మాట నేను వెనక్కి తీసుకోలేను, మడమ తిప్పని నా తండ్రి మాట నేను వెనక్కి తండ్రికి ఇచ్చిన ప్రామిస్ను, జనానికి ఇచ్చిన ప్రామిస్ను నేను వెనక్కి తీసుకోను అని చెప్పేటువంటి సన్నివేశంలో అధిష్టానానికి ఎదురు తిరగటం. తర్వాత కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తను అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలుపొందటం. ఒక్కొక్క మూమెంట్లో సోనియా గాంధీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా తను వీడిని ఇంత తక్కువగా అంచనా వేసామే, ఆఫ్టర్ ఆల్ మన రాజకీయ చదరంగంలో ఆఫ్టర్ ఆల్ ఏ రోజుకైనా కాంప్రమైజ్ అయిపోయి కాలబేరానికి వస్తాడు అనుకున్నటువంటి క్యారెక్టరు ఒక్కసారి ఎదురు తిరిగి టవరింగ్ పర్సనాలిటీగా ఎదిగితే ఆ ఎదిగిన తాలూకు రియాక్షన్స్ ఎంత బాగా కట్ చేయాలో దర్శకుడు మహి రాఘవ చాలా అద్భుతంగా చేశాడు. సో పొలిటికల్గా కంటే కూడా టెక్నికల్గా సినిమా వాల్యూస్ ఎక్కువ ఉన్న, టెక్నికల్గా ప్రజెంటేషన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సో అలాగే ఆర్ఆర్ మ్యూజిక్, ఇలాంటి సినిమాలు ఏంటంటే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్, ఒక్కొక్క సన్నివేశంలో ఒక్కొక్క డైలాగ్ ఒకటి చెప్పినప్పుడు ఆ డైలాగ్ ఎలివేట్ అవడానికి ఆర్ఆర్ అనేటువంటిది చాలా, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అనేటువంటిది. అలాగే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ ఊరేగింపు దృశ్యాలు కానీ, తను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఓడింగ్ కానీ, ఆ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఓకే. అంటే ఓవరాల్గా సినిమా వైజ్గా చూస్తే ఇప్పుడు ఒక సిరీస్ వస్తుంది, ఒక వెర్షన్ ఇప్పుడు మనం చూసాం, మిగతా వెర్షన్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ. రాజధాని అని ఇంకా ఏవేవో సినిమాలు వస్తాయి, రకరకాల వ్యూహం ఇవన్నీ రాబోతున్నాయి. సో ఈ రకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ముందర ఈ సినిమాల పరంపరలో చూస్తే ఫస్ట్ ఇంప్రెషన్ యాత్ర టు బెస్ట్ ఇంప్రెషన్లో ఉంది. నో డౌట్ అబౌట్ దట్. సినిమాని వైఎస్ఆర్సీపీ అభిమానులు చూడటం కంటే సామాన్య ప్రేక్షకుడు ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది, ఎంతవరకు ఎంజాయ్ చేస్తాడు అనే యాంగిల్లో చూస్తే మాత్రం ద సినిమా ఈజ్ టోటల్లీ ఎంగేజింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. నరేషన్ ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడాను, సెకండ్ హాఫ్లో ఎక్కువగా చిన్న 1 or 2 దగ్గర ప్లేసెస్లో చిన్న సోలో పేస్ ఉందేమో తప్పితే మళ్ళీ టువర్డ్స్ ద క్లైమాక్స్ తను సక్సెస్ అయినప్పుడు మరలా తను 2014లో ఓడిపోయే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఏ విధంగా ఫేస్ చేశాడు అనేటువంటి సన్నివేశాలన్నింటినీ కూడాను కొంచెం రసవత్తరంగా తీయగలిగాడు.
అది రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తుంది. ఇది యాత్ర 2 సినిమాకి సంబంధించి ఒక ఎక్సలెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలానే ఒక రాజకీయ పార్టీకి పరంగా జరిగినటువంటి వర్షన్గానే కాకుండా ఆనాడు జరిగినటువంటి పరిణామాలని తమదైన కోణంలో చూపించడంలో దర్శకుడు ముఖ్యంగా సక్సెస్ అయ్యాడు. కొన్ని ముఖ్యమైనటువంటి సన్నివేశాలు ఖచ్చితంగా ప్రేక్షకుల్ని రంజింపజేస్తాయని ప్రభు గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.